జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలలో రైతుల సమస్యల గురించి గట్టిగానే మాట్లాడారు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అలానే ఉన్నాయి. ఏపీ పైన ఎఫెక్ట్ పడుతుంది, మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న దిత్వా సైక్లోన్ మనం చూసాం. సో వ్యవసాయాన్ని దండగాన్న సందర్భాలు ఉన్నాయి అంటూ కూడా ఆ పాయింట్ని ఆయన రేస్ చేశారు. ఏం చెప్తారు? రైతాంగ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు విమర్శలో వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు పక్కన పెడదాం. సమస్యలు చాలా జెన్యూన్. అన్ని రకాల వాణిజ్య పంటలు క్రైసిస్లో పడిపోయినాయి. అన్ని రకాల వాణిజ్య పంటలు ఉత్పత్తి పెరిగినాయి. కానీ ఏ వాణిజ్య పంటకు కూడా గిట్టుబాటు రావట్లేదు. ఏ వాణిజ్య పంటకు రావట్లేదు. గతంలో ఎట్లుండేది, ఒక వాణిజ్య పంటకు సమస్య ఉంటుంది, ఇంకో వాణిజ్య పంట బాగా నడుస్తుంటుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీలో నాకు తెలిసి అన్ని వాణిజ్య పంటలు ధరలు పడిపోయినాయి. పొగాకు రైతులది సమస్య ఉంది, పత్తి రైతులది సమస్య ఉంది, తర్వాత మామిడి రైతులది సమస్య ఉంది, అరటి రైతులు, చీనీ రైతులు, ఉల్లి రైతులు, ఈ రైతులు ఏంటి అన్ని రకాల రైతులతో ముడిపడినట్టు వాణిజ్య పంటలు అందరూ వాణిజ్య పంటలకు పంట యొక్క గిట్టుబాటు ధర ఉండట్లేదు. ఇది చాలా విషాదపరంగా ఉంది. దీని ప్రభుత్వం ఏం చేయాలి? నెంబర్ 1, ప్రభుత్వం కారణం 10% ఉంటుంది, 90% పరిస్థితుల కారణం. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ఇబ్బందులు ఉంటాయి. ఒకసారిగా ప్రభుత్వమే కారణం కాకపోవచ్చు. కానీ ప్రభుత్వం గెస్ చేయాలి, ఫోర్కాస్ట్ చేయాలి, తను చేయగలిగింది చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే నిన్న గట్టిగా ప్రస్తావించాడు. ఏంటి ప్రభుత్వం చేయగలిగింది? ఈ ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగింది? జగన్ గారు సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంకా మామిడి రైతుల సమస్యలు ఎన్నున్నా చాలాసార్లు మాట్లాడుకున్నా, ఒకటి ఇన్సూరెన్స్, ఇది చాలా కీలకమైంది.